Esma, in last class already we discussed, right? Yes. ఇంకొకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, లాస్ట్ క్లాస్ లోది మళ్ళా స్టార్ట్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇన్ 1665, right? 1665 Robert Hooke was the first person to observe the cork tissue of oak tree under microscope. See here, this is the Robert Hooke's microscope. This is his microscope, right? He prepared it, and he observed the cork tissue under this microscope, where he could observe some కాంపాక్ట్ స్ట్రక్చర్స్, అంటే ఎంటీ క్యావిటీస్ ఏమో కనిపించాయి అని చెప్పాను కదా. సో ఈ ఎంటీ క్యావిటీస్ కి ఏమని పేరు పెట్టాడు అంటే సెల్ అని పేరు పెట్టాడు. సెల్ యాక్చువల్లీ ఈజ్ అ లాటిన్ వర్డ్ దట్ మీన్స్ లిటిల్ రూమ్. ఓకే, సెల్ ఈజ్ అ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ అ లిటిల్ రూమ్, రైట్? అండ్ హియర్ మనం ఈ యాక్టివిటీ గురించి కూడా చెప్పేసుకున్నామ్మా. హియర్ హీ యూజ్డ్ ద కార్క్ టిష్యూ, రైట్, రాబర్ట్ హుక్. వెరాజ్ ఇక్కడ యాక్టివిటీ 1 లో ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ ద డెడ్ టిష్యూ యూ నీడ్ టు టేక్ అ మ్యాచ్ స్టిక్ తీసుకొని యూ నీడ్ టు ప్రిపేర్ స్లైడ్. యూ నీడ్ టు కట్ ద మ్యాచ్ స్టిక్ ఉన్నటువంటి ఆ వెనకల ఒక పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్ల యొక్క థిన్ స్లైసెస్ తీసుకోవాలి. దానికోసం ఏం చేయాలి, యూ నీడ్ టు పుట్ దట్ మ్యాచ్ స్టిక్ ఇన్ గ్లాస్ వాటర్. ఓకే, ఇన్ వాటర్ యాక్చువల్లీ ఫర్ 30 minutes. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని అందులో ఒక నానబెట్టాలి ఒక 30 minutes. ఆ తర్వాత థిన్ సెక్షన్స్ తీసి, ఇఫ్ యూ అండర్స్ దోస్ థిన్ సెక్షన్స్ అండర్ మైక్రోస్కోప్ దెన్ యూ విల్ అబ్జర్వ్ సమ్ సార్ట్ ఆఫ్ టిష్యూస్ కనిపిస్తాయి. అవి ఏం టిష్యూస్ అంటే, ఆ టిష్యూస్ ని మనం ఏమని చెప్పుకున్నాము, డెడ్ టిష్యూస్ అని చెప్పుకున్నాం. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ న్యూక్లియస్ ఈజ్ అబ్సెంట్. నేను చెప్పాను, న్యూక్లియస్ ఉంటేనే దాన్ని లివింగ్ సెల్ గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ న్యూక్లియస్ లేకపోతే దాన్ని డెడ్ సెల్ గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ న్యూక్లియస్ ఉంటేనే దాన్ని లివింగ్ సెల్ గా కన్సిడర్ చేస్తారు. But what he observed here, he observed a dead cell. Purely a dead cell was observed by Robert Hooke. Okay. Antony van Leeuwenhoek. After 10 years, that is in 1675 lo em jarigindi, he also discovered the cell, but the cell is here the living cell. Em తీసుకున్నాడు, see here in 1675 he used what he observed. He used a drop of water, okay, and he observed not only the bacteria and yeast, but also he observed protozoa, red blood cells, etc. Right? ఆయన hand he also used the microscope that was made by himself. Okay, దానికి సంబంధించిన స్లైడ్స్ కూడా చూపించాను. ఒక్క నిమిషం ఇలాగే ఉంటే నేను స్లైడ్స్ కూడా చూపిస్తాను. రైట్, ఎస్, ఇది కదా. Right, so this is ikkadama, he is a person, ఈయన వచ్చేసి యాంటనీ వాన్ లీeuwenhoek. he was the first person to discover living cell. ఇది మనం చెప్పుకున్నాం, right? and Robert Hooke, right? he is Robert Hooke who observed a dead cell by using a cork tissue. See here, this is the microscope, that is the old model made by himself, that is Robert Hooke only. He observed by using this microscope, where he could see this tissue under the microscope, right? Actually this tissue that is resembling the honeycomb, right? and these empty boxes were named as cells by him. Okay, ఆ తర్వాత ఏం జరిగింది, యాంటనీ వాన్ లీeuwenhoek అనే సైంటిస్ట్. సో యాంటనీ వాన్ లీeuwenhoek, he was the person to discover a living cell. ఓకే, రెండింటికి ఇయర్ డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయమ్మా, 10 years ఉంది. See, 1665 and this is 1675. ఓకే, ఇది మనం ఆల్రెడీ చెప్పేసుకున్నామా. సో వాట్ యూ నీడ్ టు రిమెంబర్, దట్ ఈస్ ద న్యూక్లియస్ ఉంటేనే అది లివింగ్ సెల్, న్యూక్లియస్ లేకపోతే అది డెడ్ సెల్, రైట్? తర్వాత వచ్చేసి లెట్ us go for activity. ఇది కూడా చెప్పానమ్మా. సి
ఆనియన్ పీల్ అండ్ హియర్ ఇది కూడా చెప్పుకున్నాం మనం. యాక్టివిటీ 2 చెప్పుకున్నాము, యాక్టివిటీ 3 కూడా చెప్పాను. ఓకే, ఇన్ యాక్టివిటీ 2 is the preparation, slight preparation of onion peel, right? ఈ ఆనియన్ పీల్స్ తీసుకున్న తర్వాత స్లైడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేర్ యూ విల్ అబ్జర్వ్ ద టిష్యూ లైక్ దిస్. ఓకే, ఇలా కనిపిస్తుంది టిష్యూ. ఇఫ్ యూ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ యూ విల్ ఫైండ్ ద టిష్యూ లైక్ దిస్. దాని డయాగ్రామ్ వేస్తే ఇలా ఉంటుంది. సి, if you observe the diagram, okay, if you observe the diagrams of both the tissues, onion peel, human cheek cells, right? ఇంతవరకు చెప్పుకున్నాం మనం, రైట్? ఏం జరిగింది ఇక్కడ? ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఇఫ్ యు అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ, వేర్ యూ విల్ ఫైండ్ ద డెఫినెట్ షేప్ ఆఫ్ ద సెల్. ఇక్కడ పై డయాగ్రామ్ లో ఏం కనిపిస్తుంది? డెఫినెట్ షేప్ కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, the definite shape is missing, right? It is missing. What is the reason for that ante? That is cell wall. See, cell wall baga gurtu pettukondi, cell wall is present in plant cell. Okay, cell wall is present in plant cell, whereas animal cells lo vachesi the cell wall is missing. That is why the shape is, it is not perfect, right? It is not a definite. The shape is not a definite. ఇంతవరకు చెప్పుకున్నామా? నెక్స్ట్ లెట్ us go for న్యూక్లియస్. సి, ఇక్కడ మనకు ముగ్గురు సైంటిస్టుల గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ లెసన్ లో. ఒకటి వచ్చేసి యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్, ఇంకొక ఆయన వచ్చేసి రాబర్ట్ హుక్, థర్డ్ పర్సన్ ఈజ్ రాబర్ట్ బ్రౌన్. సి, బిఫోర్ రాబర్ట్ బ్రౌన్ వన్ మోర్ సైంటిస్ట్ ఇస్ దేర్. హిస్ నేమ్ ఇస్ ఫెలిస్ ప్యాంటనా. సి, ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్స్ లో, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ బోత్ ద డయాగ్రామ్, వన్ కామన్ ఫీచర్ ఈస్ దేర్, రైట్? ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇఫ్ యూ అబ్జర్వ్, వన్ గ్రాన్యులార్ స్ట్రక్చర్ ఈస్ దేర్, రైట్? లోపల ఇంకొక చిన్న సర్కిల్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఓకే, సో న్యూక్లియస్ ఉంటేనే అది లివింగ్ సెల్, న్యూక్లియస్ లేకపోతే అది డెడ్ సెల్. డెడ్ సెల్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్, లివింగ్ సెల్ వాజ్ డిస్కవర్డ్ బై యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్. And where you'll observe the same type of living cells in plants and animals. The only difference between plants and animal cells ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటి చెప్పాను, దట్ ఈస్ ద సెల్ వాల్. ఓకే, సెల్ వాల్ వచ్చేసి ప్లాంట్ సెల్ లో ఉంటుంది, అనిమల్ సెల్ లో సెల్ వాల్ ఉండదు. నౌ లెట్ us discuss about the nucleus and the discovery of the nucleus, right? See, ఇక్కడ న్యూక్లియస్ అనగానే వాట్ ఈస్ న్యూక్లియస్? ఈరోజు టాపిక్ న్యూక్లియస్. వాట్ ఈస్ న్యూక్లియస్? న్యూక్లియస్ అంటే ఏంటి? బేసికల్లీ ఒక సెల్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ఒక మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే సెల్ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు గ్రో, రైట్? సెల్ హ్యాస్ ద అబిలిటీ టు గ్రో అండ్ సెల్ హ్యాస్ ద అబిలిటీ టు డివైడ్. ఓకే, ఇద్దరే ఏ యాక్టివిటీ జరగాలన్నా కానీ, ఏ రకమైనటువంటి యాక్టివిటీ జరగాలన్నప్పటికీ కూడా లోపల కొన్ని ఆ యాక్టివిటీ జరగడానికి కారణమైనటువంటి ఒక మెటీరియల్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ మెటీరియల్. బేసికల్లీ ద జెనెటిక్, బాగా గుర్తుపెట్టుకోండి, జెనెటిక్ మెటీరియల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే, డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ బేసికల్లీ, రైట్? దట్ యాక్చువల్లీ కంట్రోల్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ అ సెల్. లోపల జరిగేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీకి ఆర్డర్స్ ఎవరిస్తారు అంటే దట్ ఈస్ న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ. డిఎన్ఏ ఇస్ అ బయోమాలిక్యూల్. యూ నీడ్ టు రిమెంబర్, డిఎన్ఏ ఇస్ అ బయోమాలిక్యూల్. డిఎన్ఏ అంటే ఏంటి అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, ఇట్ ఈస్ ఎ న్యూక్లిక్ యాసిడ్. బేసికల్లీ డిఎన్ఏ ఇస్ ఎ న్యూక్లిక్ యాసిడ్. ఓకే, అయితే ఈ న్యూక్లియస్ ని ద గ్రాన్యులార్ స్ట్రక్చర్. ఓకే, దిస్ ఇస్ ద గ్రాన్యులార్ స్ట్రక్చర్ కదా. సో ఈ రౌండ్ గా అంటే ఈ సెల్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో కనిపించేటువంటి గ్రాన్యులార్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఫెలిస్ ప్యాంటనా. బట్ హీ డింట్ గెట్ ద క్రెడిట్. See, while observing the epithelial cells of animal, he could observe the nucleus అంటే ఒక డార్క్లీ స్టెయిన్డ్ బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో గమనించాడు. అయితే ద క్రెడిట్ వాజ్ నాట్ గెయిన్డ్ బై దిస్ సైంటిస్ట్.
instead of him, Robert Brown, he was the person who got the credit of discovery of nucleus. ఈయనకు ఆ క్రెడిట్ వచ్చింది. ఈయన కేవలం ఫెలిస్ ప్యాంటనా అనేటువంటి వ్యక్తి, అనేటువంటి సైంటిస్ట్, he observed the presence of nucleus, but ఖచ్చితంగా చెప్పలేదు. ఓకే, బట్ రాబర్ట్ బ్రౌన్, he was the first person who observed this nucleus in each and every cell, okay, including in plant cells and animal cells. Okay, and finally the credit of discovery of cell goes to Robert Brown, who discovered it in 1831. Okay, ఇది కూడా ఇంపార్టెంట్ మా. 1831 లో, see here, this was in the year of 1831, which means that there was a gap of around ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1665, అంటే సెల్ వచ్చి డిస్కవర్ చేసింది 1665 లో కదా. ఫస్ట్ సెల్, కన్ఫ్యూజ్ అవ్వకండి, రాబర్ట్ హుక్ వచ్చేసి హూ డిస్కవర్డ్ సెల్, డెడ్ సెల్, బట్ హీ ఈస్ హియర్, the person is Robert Brown. Robert Brown discovered a nucleus, right? See, if you observe this plant cell, right, each and every cell లో మనకి ఏం కనిపిస్తుంది అంటే the granular structure కనిపిస్తుంది. that is nothing but a nucleus ma, you need to remember. And observation of nucleus in onion peel. See, once again he is asking to prepare the slide, but here in this activity he is asking you to use some other strains like saffronin అయినా యూజ్ చేయొచ్చు, మిథైలిన్ బ్లూ అయినా యూజ్ చేయొచ్చు. లేదు, ఈ రెండు స్ట్రెయిన్స్ మనకు దొరకనప్పుడు ఈవెన్ రెడ్ ఇంక్ కూడా యూజ్ చేసి మనం మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే you'll observe the tissue like this, where here ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్డ్ న్యూక్లియస్ కనిపిస్తుంది కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ మిథైలిన్ బ్లూ. మిథైలిన్ బ్లూని యూజ్ చేసినారు, ఆ డైని యూజ్ చేసినారు కాబట్టి you could see blue colored nucleus. Okay, nucleus blue colored lo kanipistundi in this picture. Similarly, in the activity 5 also is asking you to observe cheek cells. Cheek cells ni kuda manam gamaninchinnatlaite, where you could see the nucleus. Once again, the same stain was used here, that is the methylene blue, right? And now let us discuss about a cell wall. అదే చెప్తున్నాడు మా, ఈ లెసన్ లో మనకి ఎంతసేపు ఉన్నా కానీ రెండు విషయాలే చెప్తాడు. ఒకటి సెల్ వాల్, ఇంకొకటి న్యూక్లియస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ అ డెఫినెట్ షేప్. వెరస్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ సెల్స్, ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నాం మనం, హ్యూమన్ చీక్ సెల్స్ తీసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాము, హ్యూమన్ చీక్ సెల్స్ తీసుకున్నాం, రైట్. ఇందులో వచ్చేసి సెల్ వాల్ ఈజ్ అబ్సెంట్, అందుకనే మీకు డెఫినెట్ షేప్ అనేది కనిపించదు, రైట్. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద డైవర్సిటీ ఆఫ్ ద సెల్స్, let me give the slide షేర్ తీసుకుందాం. ఇందులో చాలా బాగుంటుంది ఇన్ఫర్మేషన్. yes, see, Robert Brown. See, Robert Brown was the first person to discover nucleus. If you observe this plant cell, this ఇక్కడ ఇంకొక లోపల, this is the cell, లోపల సెల్ లోపల ఇంకా you could see a small circular body కదా. పెద్దది కాదు మా, చిన్నది, ఒక సైడ్ కుంది కదా, ఒక కార్నర్ కుంది. వై యాక్చువల్లీ దిస్ న్యూక్లియస్ ఈజ్ ఎట్ వన్ కార్నర్ ఆఫ్ ద సెల్. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ వన్ కార్నర్ ఆఫ్ ద సెల్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ వాక్యూల్. దీని గురించి మళ్ళీ మనం 9th క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకే, సెల్ లోపల ఏముంటుంది, సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, సెల్ లోపల ఏమేం సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేది మనం మళ్ళా 9th లో చెప్పుకుంటాం. But let me focus on the nucleus. Whereas in case of animals lo vachesi, sorry ma, plant lo vachesi nucleus is located at one corner. Remember the point, nucleus is not in the center of the cell, nucleus is located at the corner, at one corner, especially in matured cells. Why, what is the reason ante, because of the presence of vacuole. Vacuole ante enti anedi manam next class, next 9th lo చెప్పుకుందాం. ఓకే, సో నేను చెప్పొచ్చేది ఏంటి, న్యూక్లియస్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియస్ వేర్ ఇట్ కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్, రైట్. బేసికలీ because of the presence of nucleus, we are considering the cell as living cell, and basically this nucleus that actually involved in performing all the metabolic activities. Okay, ఏ ఒక్క యాక్టివిటీ జరగాలన్నా కానీ లోపల చాలా
ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మెటబాలిక్ ఫంక్షన్స్, మెటబాలిక్ యాక్టివిటీస్. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, సెల్ అనేది ఏంటి? సెల్ అంటే సెల్ ఊరికే ఉండదు కదా. సెల్ ఇట్ హ్యాస్ న్యూక్లియస్. బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు ఫంక్షన్. ఓకే, ఎందుకు ఫంక్షనింగ్ అనేది మనకు కనిపిస్తుంది అంటే, ఎందుకు అది ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు గ్రో, ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు డివైడ్ అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, because of the presence of genetic material. Genetic material is present in the form of DNA. అంటే ultimate గా nucleic acid, that is the DNA, that is controlling every activity of the cell. Remember, that is the DNA that is controlling every activity of the cell. Right? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు, అండ్ ఈ న్యూక్లియస్ వచ్చేసి ప్లాంట్ సెల్ లో డెఫినెట్ సెల్ వాల్ ఉంది, రైట్? అండ్ ఈ చిన్న సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియస్, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ at one corner of the cell. It is not situated at the center. Whereas if you observe the animal cell, you will find the nucleus in the center. Nucleus ekkada kanipistundi ante center lo kanipistundi. Okay, ఇది న్యూక్లియస్ స్ట్రక్చర్. ఓకే, ఇది మనం మళ్ళీ 9th లో చెప్పుకుందామా, రైట్? నెక్స్ట్ ఎస్, అంటే సెల్ లోపల ఎలా ఉంటుంది, సెల్లో ఏమేమి ఉంటాయి నిజంగా అనేది చెప్తాను. జస్ట్ దానికంటే ముందు ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ గురించి చెప్పుకుందాం. ప్రోకారియోటిక్ సెల్లో వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా, డిఎన్ఏ అని చెప్పాను కదా. సో ఆ డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే ఒక దారపు పోగు మాదిరిగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ బై ఎనీ మెమ్బ్రేన్. లెట్ మీ షో యూ. See here, this is the plant cell and this is the animal cell. న్యూక్లియస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ప్రోకారియోట్, వాట్ ఈస్ యూకారియోట్ అనేది చెప్తాను, రైట్? సో హియర్ దిస్ ఇస్ ద బ్యాక్టీరియల్ సెల్ వేర్ యూ విల్ ఫైండ్ ద genetic material, that is nothing but the DNA that is present like this. చూడండి, ఒక దారం చుట్టి ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా. అంటే దట్ ఈస్ నాట్ కవర్డ్ బై ఎనీ మెంబ్రేన్, రైట్? దట్ ఈస్ నాట్ కవర్డ్ బై ఎనీ మెంబ్రేన్. కానీ మనకు ప్లాంట్ సెల్ లో గమనించినట్లయితే బేసికలీ ద జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ కవర్డ్ బై అ మెంబ్రేన్. అంటే నేను ఐ విల్ ట్రై టు యూజ్ ద వైట్ బోర్డ్. బిఫోర్ దట్ లెట్ మీ సే సమ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్. అంటే లోపల ఏముంటుంది, సెల్ లోపల ఏముంటుంది అంటే కొన్ని సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. టు పెర్ఫార్మ్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్, టు పెర్ఫార్మ్, లిజన్ కేర్ఫుల్లీ, టు పెర్ఫార్మ్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. ఏంటా మెటబాలిక్ యాక్టివిటీస్, ఫంక్షనింగ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, ఐ మీన్ 9th లో చెప్పుకుందాం, రైట్? లోపల ఏముంటుంది సెల్ లోపల అంటే న్యూక్లియస్ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ తో పాటు ఏముంటుంది అంటే సైటోప్లాజం ఉంటుంది. ఓకే, ఏంటి అంటే డయాగ్రామ్ వేస్తాను. I'll draw. ఎస్, ఒక నిమిషం వైట్ బోర్డ్ తీసుకుంటాను. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ద సెల్, ఓకే, అండ్ న్యూక్లియస్ అంటే మనము కలర్ చేంజ్ చేస్తాము, రెడ్ కలర్ తీసుకుందాం. సో దిస్ ఈస్ ద న్యూక్లియస్. ఓకే, దిస్ ఈస్ ద న్యూక్లియస్. I can say I can write it as a plant cell. ఎందుకు దీన్ని ప్లాంట్ సెల్ అంటున్నానంటే డెఫినెట్ షేప్ ఉంది కాబట్టి I can write it as a plant cell. This is plant cell where it has a definite shape. Let me draw. This is cell wall. Basically this is, and the outermost layer is cell wall. Right? యానిమల్ సెల్ ఎలా ఉంటుంది? యానిమల్ సెల్ వచ్చేసి ఇలా ఉంటుంది. డెఫినెట్ షేప్ ఉండదు దానికి. ఇంకొంచెం నీట్గా వేస్తాను, కొంచెం రౌండ్ గా ఉంటుంది ఇలా. ఓకే, ఇలా ఉంటుంది, రైట్? ఓ నో, ఒక్క నిమిషం. ఇలా ఉంటుంది. ఇది యానిమల్ సెల్, రైట్?
అయితే న్యూక్లియస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే న్యూక్లియస్ వచ్చేసి ఇలా సెంటర్ లో ఉంటుంది, రైట్. అయితే దీన్ని ఇలాగే వేయాల్సిన పని లేదు, ఈ డయాగ్రామ్ ని ఇలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ డెఫినెట్ షేప్. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, రైట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ డెఫినెట్ షేప్. బట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యూ నీడ్ టు డ్రా న్యూక్లియస్, రైట్. ఇది వచ్చేసి అనిమల్ సెల్, రైట్. అయితే దిస్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఈస్ సెల్ వాల్, బట్ హియర్ ఇన్ దిస్ కేస్ దిస్ ఈజ్ అనిమల్ సెల్. ఇందులో వచ్చేసి అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్, దిస్ ఈజ్ నాట్ సెల్ వాల్. ఇందులో ఏముంటుంది, అవుటర్ మోస్ట్ లేయర్ ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. ఏంటి, ప్లాస్మా మెంబ్రేన్. మరి ఈ ప్లాస్మా మెంబ్రేన్ ప్లాంట్ సెల్ లో ఉండదా అంటే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, జస్ట్ బిలో ద సెల్ వాల్. జస్ట్ బిలో ద సెల్ వాల్ అంటే నేను లెట్ మీ టేక్ ద అనదర్ కలర్, వేరే కలర్ తీసుకుంటాను. ఓకే, సో ఆ ఎల్లో కలర్ లో ఉన్నది వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్, అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి సెల్ వాల్. బట్ వేరస్ ఇన్ కేస్ ఆఫ్ అనిమల్ సెల్, రైట్, దిస్ ఇస్ ద అబౌవ్ సెల్ ఈజ్ ప్లాంట్ సెల్, కింద ఉన్నది యానిమల్ సెల్. ఈ యానిమల్ సెల్ లో వచ్చేసి సెల్ వాల్ ఈజ్ అబ్సెంట్. సో ద outer most, the boundary layer, outermost layer is the plasma membrane. Because of absence of this cell wall, it is not having definite shape. In both the cases you could see nucleus. రెండింటిలోనే ఏం చూస్తామంటే న్యూక్లియస్ చూడగలుగుతాం కదా. సో ద న్యూక్లియస్ ఈస్ నథింగ్ బట్ ద జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ అంటే ఏమని చెప్పుకున్నాం, డిఎన్ఏ అని చెప్పుకున్నాం. So let me give the information about the differences between prokaryotic and eukaryotic cell. Wait. Okay. ఇలా తీసుకున్నట్లయితే సో దిస్ ఈజ్ బేసికలీ యూకారియోటిక్ సెల్ అని ఎందుకు అంటున్నాను, ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ వచ్చేసి న్యూక్లియస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, న్యూక్లియస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెల్లో వచ్చేసి జనరల్ గా ప్లాంట్ ఆర్ యానిమల్ సెల్లో వచ్చేసి, ప్లాంట్ ఆర్ యానిమల్ సెల్లో వచ్చేసి సెల్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా, ఇలా ఇలా ఉంది. లోపల వచ్చేసి న్యూక్లియస్ ఉంది కదా, న్యూక్లియస్ ఇలా ఉంది కదా, న్యూక్లియస్ ఇలా ఉంది రెండింటిలోను. ఇది వచ్చేసి ఏం సెల్, ఇది యూకారియోటిక్ సెల్. ఇది వచ్చేసి యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్. వై ఇన్ బోత్ ద కేసెస్ this is the plant cell, this is animal cell. Okay, in both the cases where you could see nucleus. But in case of prokaryotes, okay, you don't find, ఏం కనిపించదు అంటే మనకు ఈ న్యూక్లియస్ ఉండదు. ఓకే, ఇది న్యూక్లియస్ కు బదులుగా ఏముంటుంది అంటే ద జెనెటిక్ మెటీరియల్ ఇలా ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్, దిస్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ డిఎన్ఏ. ఓకే, ఈ ప్రోకారియోట్స్ యూకారియోట్స్ లో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డిఎన్ఏ, దిస్ డిఎన్ఏ ఇట్ ఈస్ నాట్ సరౌండెడ్ బై ఎనీ మెంబ్రేన్. ఇలా ఒక మెంబ్రేన్ ఉండదు, లోపల డిఎన్ఏ ఉంటుంది, రైట్. లోపలంతా ఉండేదంతా డిఎన్ఏ ఉంటుంది, అండ్ బట్ దట్ ఈస్ సరౌండెడ్ బై న్యూక్లియర్ మెంబ్రేన్ ఇన్ కేస్ ఆఫ్ యూకారియోట్స్. ఇంకా క్లియర్ గా డయాగ్రామ్ వేస్తాను, ఓన్లీ న్యూక్లియస్ డయాగ్రామ్ మాత్రమే వేస్తాను ఇప్పుడు, రైట్. ఇఫ్ యూ టేక్ ద పిక్చర్, సి న్యూక్లియస్ అంటే డిఎన్ఏ. ప్రోకారియోట్స్ లో వచ్చేసి ఎలా ఉంటుంది, ప్రోకారియోట్స్ లో వచ్చేసి డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ లైక్ దిస్, డిఎన్ఏ ఉంటుంది ఇలా కదా. బట్ ఇన్ కేస్ ఆఫ్ యూకారియోట్స్ లో డిఎన్ఏ ఇలా ఉంటుంది, రైట్. దాని చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ మెంబ్రేన్. సో వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, యూకారియోట్స్ లో ఉంటుంది. ఓకే, వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కేస్ ఆఫ్ యూకారియోట్స్, వేర్ యూ డోంట్ ఫైండ్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఇన్ prokaryotes. You don't find well organized nucleus in prokaryotes. So Robert Brown was the first person to discover, right? Robert Brown, right? Robert Brown, that is in
1831. That is in 1831. Right? Robert Brown. Robert Brown. He discovered for the first time this nucleus. Okay, he discovered the nucleus. Firstly, he discovered the nucleus. That is in 1831. Right? అది అటువంటి డెఫినెట్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఈజ్ absent ఇన్ కేస్ ఆఫ్ ప్రోకారియోట్స్. ఆ డిఫరెన్స్ నేను ఇందాక ఇక్కడ చూపించాలనుకున్నది. మరి సెల్ లోపల ఇంకా ఏముంటాయి? సెల్ ఒక్కటే ఉంటుందా? ఇందాక చెప్పాను కదా, సెల్ లోపల సెల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ సెల్ is made up of న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం రెండు ఉంటాయి. నేను ఇంకోసారి వైట్ బోర్డ్ తీసుకుంటాను. హలో, వింటున్నారా నాన్న? హలో, వింటున్నాం మేడం. కనిపిస్తుంది కదా నేను వేసేదంతా? ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా వైట్ బోర్డు. ఇక్కడ వచ్చేసి వైట్ బోర్డ్ చూసినట్లయితే ఇందులో న్యూక్లియస్ గురించి చెప్పాలనుకున్నాను కదా. హలో, అరే వాట్ ఇస్ దిస్? యా, ఒక్క నిమిషం అండి. న్యూక్లియస్ చూద్దాము. ప్రోకారియోట్స్. బిఫోర్ ప్రోకారియోట్స్ లెట్ మీ గివ్ ద స్ట్రక్చర్ ఆఫ్. సో ఇలా సెల్ తీసుకున్నట్లయితే, ఒక సెల్ ని గీసినట్లయితే, ఓ మై గాడ్. సో దిస్ ఈస్ ద ప్లాంట్ సెల్ కదా, దిస్ ఈస్ ద ప్లాంట్ సెల్ కదా, దిస్ ఈస్ ప్లాంట్ సెల్. ఓకే, లోపల మనకు న్యూక్లియస్ అనేది ఉంది. రైట్? ఈ పోర్షన్ అంటే ఈ గ్రీన్ పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ న్యూక్లియస్, దిస్ ఇస్ న్యూక్లియస్ అండ్ దిస్ ఇస్ సెల్ వాల్, దిస్ ఇస్ సెల్ వాల్. రైట్? మరి ఈ పోర్షన్ నేను ఒక ఎల్లో కలర్డ్ పోర్షన్ వేస్తాను మా. ఎల్లో కలర్డ్ పోర్షన్ వచ్చేసి అంటే ఈ పోర్షన్ ఇక్కడ ఐ యూజ్ దిస్, ఐఎమ్ యూజింగ్ దిస్. బాగా గమనించండి, దిస్ పోర్షన్ అంటే ఇక్కడ దీని చుట్టూ అంటే న్యూక్లియస్ చుట్టూ సెల్ లోపల ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏమంటారు అంటే, రెడ్ కలర్ స్పాట్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా రెడ్ కలర్ స్పాట్? కనిపిస్తుంది. అది వచ్చేసి ఏంటి అంటే ఇది 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 రెడ్ కలర్ స్పాట్ వచ్చేసి అది ఏంటి అంటే దట్ ఈస్ సైటోప్లాజం. దట్ ఈస్ సైటోప్లాజం. దాన్ని ఏమంటారు అంటే సైటోప్లాజం. అంటే సెల్ లోపల ఏమేమి ఉంటాయి? ఫస్ట్ న్యూక్లియస్ లోపల ఉంటుంది, దాని చుట్టూ ఉండేటువంటి జెలీ లైక్ సబ్స్టెన్స్ ఏమంటారు అంటే సైటోప్లాజం. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం న్యూక్లియస్ గురించి కదా. సో దిస్ ఇస్ ద గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఈస్ న్యూక్లియస్. ఇది వచ్చేసి సైటోప్లాజం. సైటోప్లాజం. రైట్? బయట బౌండరీ వచ్చేసి సెల్ వాల్. ఐఎమ్ డ్రాయింగ్ ద డయాగ్రామ్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఓకే, డెఫినెట్ షేప్ ఉంది కాబట్టి. ఇంకొక ఇంపార్టెంట్ విషయమ్మా, యానిమల్ సెల్లో కూడా అంతే. యానిమల్ సెల్లో అయితే ఒక చిన్న కరెక్షన్ ఉంది ఇక్కడ. లెట్ మీ డ్రా దట్. ఎందుకంటే ఏమని చెప్పుకున్నాం, న్యూక్లియస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద కార్నర్, వన్ కార్నర్ అని చెప్పాను. వన్ కార్నర్. లెట్ మీ డ్రా. ఇలా అయినా వేయొచ్చు ప్లాంట్ సెల్ ని, లేదా ఇలా అయినా వేయొచ్చు కదా. నేను ఏమని చెప్పాను, ఈ న్యూక్లియస్ వచ్చేసి కొంచెం కార్నర్ లో ఉంటుంది అని చెప్పాను, ఒక కార్నర్ లో ఉంటుంది. మరి టోటల్ సెల్ లోపల మరి రెండు ప్లాంట్ సెల్స్ ఇలా అయినా వేయచ్చు, అలా అయినా వేయచ్చు. ఇక్కడ ఏముంటుంది అంటే ఒక వాక్యూల్ ఉంటుంది. ఈ వాక్యూల్ గురించి ఈ డయాగ్రామే కదా నేను ఇందాక చూపించాను, స్లైడ్ షేర్ లో చూపించాను కదా. అయితే యానిమల్ సెల్ ఎలా ఉంటుంది? యానిమల్ సెల్ వచ్చేసి ఇలా తీసుకున్నట్లయితే, రౌండ్ తీసుకున్నాను నేను. ఓకే, ఇలా తీసుకున్నట్లయితే న్యూక్లియస్ రెడ్ కలర్ చూపిస్తాను, సెంటర్ లో ఉంటుంది న్యూక్లియస్ కదా. లెట్ మీ నౌ సే
ఎస్, ఇది వచ్చేసి ఏంటి, ఇక్కడ 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 గ్రీన్, ఇక నేను రెడ్ కలర్ స్పాట్ పెట్టాను కదా, అది వచ్చేసి ఏంటి, అది సెల్ వాల్. ఓకే, అది వచ్చేసి సెల్ వాల్. మరి ఇక్కడ రెడ్ కలర్ స్పాట్ పెట్టాను కదా, అది వచ్చేసి న్యూక్లియస్. See, the nucleus is situated at one corner of the cell. Even here also, in plant cell, nucleus is situated at one corner of the cell. But in case of animal cell, nucleus is situated at the center. Enduku? Because vacuole is absent here. Vacuole is absent in case of animal cell, but in case of plant cell, vacuole is present, right? And it has a definite shape. Rendintilonu idi plant cell, idi plant cell, right? Now let me draw the diagram of, instead of this, let me take the diagram of a prokaryote. Prokaryote ని తీసుకున్నట్లయితే, ఓకే, prokaryote ని తీసుకుంటున్నానమ్మా. ఓకే, ఇది బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియల్ సెల్. న్యూక్లియస్ అనేది వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ is present in both plant and animal cells. But in case of prokaryotes, well organized nucleus is absent. అంటే DNA is present. రెడ్ కలర్ తీసుకుంటానమ్మా. DNA is present like this. Okay, this is DNA. అంటే this DNA that is not bounded by any membrane. ఓకే, లేదు నేను ఇంకొక క్లియర్ డయాగ్రామ్ తీసుకుంటాను, దట్ ఈస్ నేను రెడ్ కలరే తీసుకుంటాను. రైట్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో దిస్ ఇస్ DNA, రైట్? అండ్ దిస్ DNA, it is not bounded by any membrane in case of prokaryotes. Prokaryotes లో అలా membrane ఏమీ లేదు, జస్ట్ DNA మాత్రమే ఉంది. కానీ what is this? This is a plant cell. This is plant cell. This is animal cell, right? Animal cell. This is bacteria. This is bacteria. Or else I can say that it is a prokaryotic cell. సో ఇది వచ్చేసి ప్రోకారియోట్, ఈ రెండు కూడా యూకారియోట్స్. ఇవి రెండు కూడా యూకారియోట్స్. ఎందుకు యూకారియోట్స్ అంటున్నాను, ఎందుకు వాటిని యూకారియోట్స్ అంటున్నాను అంటే, వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, బట్ యూ డోంట్ ఫైండ్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ in case of bacterial cell, that is in prokaryote. Got it right? Once again I want to say, yes, this is nothing but the DNA, right? And here it is the nucleus. This is the nucleus. And this is vacuole. Vacuole is absent in animals, right? And what is the jelly like substance? Let me draw some more. వేరే కలర్ తీసుకుందాం నాన్న. ఏ కలర్ తీసుకుందాము? గ్రీన్, ఎల్లోనే తీసుకుందాము. ఓకే, సో ఇది నేను కొంచెం డార్క్ చేస్తాను. ఇక్కడ ఈ ఎల్లో కలర్ పోర్షన్ నేను నింపేస్తున్నాను కదా సెల్ లోపల. సెల్ లోపల ఎల్లో కలర్ పోర్షన్ ఎల్లోతో నింపేస్తున్నాను కదా, ఇలా కనిపిస్తుందా? దట్ ఈస్ నథింగ్ బట్ సైటోప్లాజం. వైట్ బోర్డ్ కనపడటం లేదా? ఇప్పుడు కనిపిస్తుంది మ్యామ్. అదే, ఈ వైట్ బోర్డ్ లో ఆ ఎల్లో కలర్ సెంటర్ లో ఉండేది వచ్చేసి న్యూక్లియస్, రైట్? సెంటర్ లో ఉండేది వచ్చేసి న్యూక్లియస్ కదా, లోపల వచ్చేసి DNA. వా, రెడ్ కలర్ తీసుకోవాలమ్మా నేను. ఓకే, సో దిస్ ఈస్ న్యూక్లియస్ బేసికల్లీ కదా, న్యూక్లియస్. ఇంకో 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 కలర్ తీసుకుంటాను, గ్రీన్ తీసుకుంటున్నాను. నో, అంత లావు ఉండదు. బా, అప్పుడే పోయిందా? కనిపించిందమ్మా ఇప్పుడు? సరే, ఇదంతా తుడిచేస్తాం. బా, సరే, ఇదేమని చెప్పుకున్నాము? ఇది ప్లాంట్ సెల్ అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి సెల్ వాల్. సైటోప్లాజం ఏది అని చూపించాలనుకుంటున్నా. సైటోప్లాజం నేను ఊరికే ఇలా చుక్కలు పెడతాను, అదంతా సైటోప్లాజం. ఓకే, ఐ విల్ పుట్ డాట్స్ ఒకటి పెడతాను. అంటే ఈ ప్లాస్మా, దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్, రైట్? దిస్ ఇస్ ప్లాస్మా మెంబ్రేన్. అంటే ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ ప్లాస్మా మెంబ్రేన్. వాట్ ఈస్ ద బౌండరీ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్? దిస్ ఇస్ సెల్ వాల్. సెల్ వాల్, రైట్? సెల్ వాల్ ఈస్ మిస్సింగ్ ఇన్ యానిమల్ సెల్. మరి ఇది ఏంటి, ప్లాస్మా మెంబ్రేన్ ఇందులో ఉండదా అంటే, ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఉంటుంది ప్లాంట్ సెల్ లో. ఇలా ఉంటుంది.
ప్లాస్మా మెంబ్రేన్. మరి లోపల వైట్ కలర్ లో ఉంది కదా, అంటే నేను గ్రాన్యులార్ స్ట్రక్చర్ వేస్తానమ్మా వేరే కలర్ తీసుకొని. బ్లూ ఇంకా నేను యాక్చువల్ గా ఇలా ఉండదు, గ్రాన్యులార్ స్ట్రక్చర్ ఇలా ఉండదు, డెన్స్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది దాని చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ. దాన్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. ఓకే, సైటోప్లాజం అంటారు. ఓకే, సో సెల్ లోపల ఏమేమి ఉంటాయి, సెల్ లోపల ఏమేమి ఉంటాయి అంటే సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, వాటితో పాటు ఇంకా ఏముంటాయి అంటే మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. వాటి గురించి మనం 9th క్లాస్ లో చెప్పుకుందాం. ఈ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ యూజ్ ఏంటి అంటే బేసికలీ లోపల ఏవైతే మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలో, అంటే సెల్ ఇట్ హ్యాస్ టు గ్రో, ఇట్ హ్యాస్ టు డివైడ్ కదా. సెల్ అలాగే ఉండదు కదా, ద లివింగ్ సెల్ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు గ్రో. అసలు లివింగ్ అంటేనే అర్థం ఏంటి? లివింగ్ అంటే ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు గ్రో అండ్ టు డివైడ్, టు రిప్రొడ్యూస్, టు ప్రొడ్యూస్ ఇట్స్ నంబర్. ఓకే, టు ప్రొడ్యూస్ ఇట్స్ నంబర్ అంటే ఇట్ విల్ డివైడ్, ద సెల్ దట్ విల్ డివైడ్. ఓకే, సో ఇక్కడ cytoplasm, so this is cytoplasm, yeah, and this is nucleus. దీంతో పాటు మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఆ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ మెటబాలిక్ యాక్టివిటీస్ ని పెర్ఫార్మ్ చేస్తాయి. మనం టెక్స్ట్ బుక్ తీసుకుందామా ఇప్పుడు. కనిపిస్తుందా టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ కనిపిస్తే చెప్పండి. మా టెక్స్ట్ బుక్ కనిపిస్తుందా? మా టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది. ఒక 1 సెకండ్, నేను జూమ్కి వెళ్తాను. ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ లో మనం చెప్పుకున్నాం ఇంతవరకు. ఇన్ బోత్ ద సెల్స్ అంటే ఏంటి? ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్. యూ కెన్ ఫైండ్ ఎ డెన్స్ రౌండ్ బాడీ కాల్డ్ న్యూక్లియస్. ఇన్ చీక్ సెల్స్ ద న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ మోర్ ఆర్ లెస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. నేను చెప్పానుగా ఇందాక, న్యూక్లియస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ at the center of the cell in case of animal cells, that is cheek cell. Whereas if you observe the onion peel, this nucleus is located at one corner, whereas the onion cell it is not in the center, and the nucleus is not in the center. Okay, in addition to the nucleus, jelly like substance that is present between the nucleus and cell membrane anna plasma membrane anna okate, right, is called cytoplasm. It is heterogeneous material. It contains membrane bound structures called cell organelles. ఆ cell organelles గురించి మనము 9th లో చెప్పుకుందాం. So the structural and functional unit of the living body is cell. The structural and functional unit of the living body is cell. ఇక్కడ ఇంకా ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్ అబౌట్ డైవర్సిటీ ఇన్ సెల్స్. See, డైవర్సిటీ ఇన్ సెల్స్ అంటే మనకు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సెల్స్ ఇస్తున్నాడు ఇక్కడ. See, if you observe these two diagrams, Chlamydomonas and amoeba, basically based on the number of cells that are present. Hello, yes, that is amoeba. పైది వచ్చేసి Chlamydomonas. ఇవి రెండు కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, అంటే రెండింటిలోనూ ఇట్ హ్యాస్ ఓన్లీ అ సింగిల్